మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ విధంగా నాయన నీ బిడ్డలైనటువంటి వారిని కలుసుకోవడానికి, వారితో నీ మాటలు పంచుకోవడానికి అల్పుడను అయోగ్యుడైనటువంటి నా జీవితాల్లో మీరిచ్చినటువంటి ధన్యత భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. వింటున్న నీ బిడ్డలకు కూడా అవసరమైన విషయాలను నీవు మా ద్వారా పంచుకొనండి. నీ మాటలు విని హృదయంలో దాచుకుని నీ మాటల ప్రకారము జీవించడానికి మీరు సహాయం చేయండి. అలాగే ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మల్లా రవి గారిని, స్వాతి గారిని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలకు మీరు తోడయ్యుండి నాయన వారు ఇచ్చిన దానికి నూరంతల ప్రతిఫలం ఇవ్వండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వారు చేసే ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు దీవించి నూరంతల ప్రతిఫలము దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ రోజున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకోసం ఈ లోకానికి లేక మన కోసం వచ్చారు అంటే, బూడిదకు ప్రతిగా పూదండను దయచేయడానికి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మారా అనేటటువంటి అనుభవమైన, బూడిద అనుభవమైన ఒక మనిషి యొక్క స్థితిని, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను చూపిస్తూ ఉంది. అయితే మనం మన సమస్యలలో ఆ సమస్యలను మనం దేవుని దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క జోక్యంతో ఖచ్చితంగా మన పరిస్థితులు అన్నీ కూడా మార్చబడతాయని మీరు తెలుసుకోవాలి. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన శత్రువును స్నేహితునిగా మార్చగలడు, మన ఇరుకును విశాలతగా మార్చగలడు, మన కన్నీటిని నాట్యముగా మార్చగలడు, ఆయన శాపమును దీవెనగా మార్చగలడు. మరో మాటలో చెప్పాలి అంటే ఆయన కథ మొత్తమును కూడా మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణము చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇహలోక సంబంధమైనటువంటి దుఃఖము గురించి నేను మాట్లాడతలేదు, కానీ ఒక మనిషి జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు ఒక వ్యక్తిని కన్నీటిలో, దుఃఖములో మునిగిపోయేలా చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి కొంచెం మంది విశ్వాసులు ఒక పాస్టర్ గారిగా నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అని కోరుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అంటే నా ఆరోగ్యం సరిగా లేదు, వైద్యులు ఆపరేషన్ పడుతుంది అని కొంచెం మంది కన్నీటి పర్యంతం అవుతారు. మరి కొంచెం మంది అప్పులు అధికమైపోయి ఎలా తీర్చుకోవాలో మాకు తెలియట్లేదు పాస్టర్ గారు, మా గురించి ప్రార్థన చేయండి అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మన దుఃఖము అనే దానిని మనము మన దగ్గరే ఉంచుకుంటే గనక అది చివరికి మనల్ని బలహీనులుగా,
అవసరమైతే మరణానికి దగ్గరగా కూడా మనకి చేయవచ్చు. అయితే మన దుఃఖ సమయాలను మనం ఏం చేయాలి అంటే, మనకి ఏ విషయాలైతే దుఃఖమును కలిగిస్తూ ఉన్నాయో ఆ విషయాలను దేవుని దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తాడు. ఉదాహరణకి ఒక తండ్రి యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నా కుమారుడు దయ్యము పట్టి విలవిలలాడుతూ ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చాలా భయపడుతూ రోగిష్టిగా లేక రోగగ్రస్తుడిగా మారిపోయాడు, అతనిని స్వస్థపరచు నీ వలనైతే అన్నాడు. ఎందుకు నీ వలనైతే అన్నాడు అంటే, అప్పటికే వైద్యులందరినీ సంప్రదించాడు, నయం కాలేదు. మంత్రగాళ్లను, జ్యోతిష్కులను లేక అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ స్వస్థత పొందలేనప్పుడు నీ వలనైతే స్వస్థపరచు అని అడిగినప్పుడు యేసయ్య అంటాడు, నమ్మితే గనక నేను చేయగలనని, ఖచ్చితంగా నీ కుమారుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు వెంటనే అతడు మోకరించి కన్నీరు విడుచుచు, నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయి ప్రభువా, నేను నమ్ముతున్నాను నీవు బాగు చేయగలవని అతడు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య అతని కన్నీరు దుఃఖాన్ని చూసి అతన్ని త్రోసివేయలేదు, కానీ అతనిని దగ్గరకు తీసుకుని తన కుమారుణ్ణి బాగు చేసి పంపించాడు. ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆకలితో వచ్చినప్పుడు యేసయ్య అన్నం పెట్టాడు, రోగగ్రస్తులుగా వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచాడు, లేక దయ్యములతో పీడించబడుతున్నప్పుడు వారిని విడిపించాడు. అందుకని యేసయ్య దగ్గరకు మన సమస్యలను తీసుకువస్తే నీది ఏ కులం, నీది ఏ ప్రాంతం అని ఆయన నిన్నేమీ అడగడు, కానీ ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రాముఖ్యంగా మనం దుఃఖించవలసినటువంటి విషయాలలో దేని నిమిత్తం ప్రాముఖ్యంగా మనం దుఃఖించాలి అంటే, మనము చేసినటువంటి పాపాన్ని బట్టి మనం దేవునికి విరోధంగా పాపం చేశామని పశ్చాత్తాపంతో కన్నీటితో మన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు, అలాంటి వ్యక్తి క్షమించబడినప్పుడు అతనిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్న ప్రతి బరువు, పాపం అనేటటువంటి భారం తొలగించబడి ఆ వ్యక్తి యొక్క హృదయం తేలికబడి క్షమాపణ పొందిన వ్యక్తిగా, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా నిత్యము కూడా సంతోషంగా బ్రతకగలుగుతాడు. గనక దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుంది. అంటే మనకి సంతోషం రావాలి అంటే ఏ విషయాలైతే దుఃఖమును కలిగిస్తున్నాయో అది దేవుని దగ్గరకు మనం తీసుకురావాలి. మనం ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభువా, దుమ్మి ధూళి అయినటువంటి నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను అని చెప్పి ప్రార్థనలో తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనిషి తనకున్నటువంటి అందాన్ని చూసి, బలాన్ని చూసి, ధనాన్ని చూసి, జ్ఞానమును చూసి చాలామంది గర్వంతో మిడిసిపడేవారు ఉంటారు. అయితే గర్వము మనల్ని పడిపోవడానికి కారణమవుద్ది. గర్వము మనము నాశనం అవ్వడానికి గల కారణమవుద్ది. కనుక దేవుని నమ్మినటువంటి బిడ్డలు తమను తాము హెచ్చించుకుంటే వారు పడిపోతారు, కానీ తమను తాము తగ్గించుకున్నటువంటి వారు దేవుని చేత హెచ్చింపబడతారు. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, మీరు దేవుని బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులై ఉంటే ఆయన తన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పి
ఆయన సెలవిచ్చారు. ఈ రోజున దేవుని సన్నిధికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. అందులో మొదటివాడు పరిసయ్యుడు. అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవునితో అంటాడు, దేవా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. నాకు వచ్చే రాబడిలో 10వ భాగం నీకు ఇస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సొంకరి వలె నేను ఎవరి సొమ్ము దొంగిలించలేదు. నిన్ను విడిచి వ్యభిచారిగా నేను బ్రతకలేదు అని తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నాడు. అయితే దేవుడు అతనిని తిరస్కరించాడు. అదే సుంకరి అయితే, దేవుని ఆలయంలోనికి రావడానికి నేను యోగ్యుని కాదు, దేవుడు మహాపరిశుద్ధుడు, నేను పాపిని కనుక ఆయన్ని సమీపించే అర్హత లేదు అని దేవుని ఆలయానికి బయట నిలబడ్డాడు. అలాగే ఆకాశము వైపు కన్నులెత్తి చూద్దాము అంటే ఆకాశము దేవుని సింహాసనం అని చెప్పి ఆ ఆకాశము వైపు అంటే దేవుని వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక తన తలను దించుకున్నాడు. తాను చేసిన పాపాన్ని బట్టి గుండెలు బాదుకొని తన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు దేవుడు ఆ సుంకరి ప్రార్థన విని అతన్ని నీతిమంతునిగా తీర్చి అతనిని హెచ్చించి పంపించాడు. ఈ రోజున యేసు ప్రభువుల వారు కూడా ఒక దేవునిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. కానీ ఆయన సామాన్యమైనటువంటి ఒక మనిషిగా ఆ మనుషులలో సహితం ఒక దాసుని స్థానానికి తనను తాను తగ్గించుకొని తన శిష్యుల యొక్క పాదాలు నీటితో కడగడమే కాకుండా మనము చేసినటువంటి పాపాలను కడగడానికి తన ఆఖరి రక్తబొట్టును కాచేంత వరకు లేక తన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి ఆయన సేవ చేసి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. అంటే ఈ రోజున యేసు ప్రభువుల వారు దేవుడయుండి తన శిష్యుల పాదాల వరకు వంగి పాదాలను కడిగినట్లుగానే తన రక్తముతో మన పాపాలను కడగడానికి తన ప్రాణాన్ని అర్పించి తాను అంతగా శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. గనకే యేసు ప్రభువుల వారిని తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించి పరలోకంలో దేవుడు తన కుడి పార్శ్వమున ఆయనని కూర్చొండబెట్టుకున్నాడు. ఈ రోజున మనము కూడా దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు అని మనం గ్రహించి ఏం చేయాలి అంటే అన్ని విషయాలలో మనల్ని మనము తగ్గించుకుని మనం వినయముతో వినమ్రతతో బ్రతికే వారిగా మనం ఉండాలి. అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు అని, దీనులకు కృప చూపిస్తాడు అని గ్రహించి ఎల్లప్పుడూ దీనులుగా బ్రతకడానికే మనం ఇష్టపడాలి. అలాగే మనం యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనం చదవగలిగితే, యోబు గారు తన యావత్ పశువుల మందలను, దాసదాసీలను, యావత్ ఆస్తిని, చివరికి 10 మంది పిల్లలని కోల్పోయి, అలాగే అతడు ఏమీ లేనటువంటి దరిద్రతలో ఉన్న సమయంలో చివరికి తన శరీరం మీద భయంకరమైన కురుపులు వచ్చి అవి పగిలి చీము నెత్తురు కారుతూ ఉన్న సమయంలో ఆయన బూడిదలో కూర్చొని ఏం చేశాడు అంటే ఆ చిల్ల పెంకులతో గోక్కోవడం మనం చూస్తాం. అంటే ఈ రోజున మనిషి జీవితంలో శ్రమలు అనేవి ఎదురవుతాయి. కొంచెం మంది జీవితాల్లో కొంచెం తక్కువగా ఉంటాయి, మరికొంచెం మంది జీవితాలలో చాలా అధికంగా ఉంటాయి. అయితే దేవుడు తన నమ్మిన బిడ్డలకు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, మనం యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే,
శ్రమానుభవమునకే మనుషులు పుట్టుచున్నారు అని రాయబడింది. అంటే మనము భూమి మీద మనిషిగా జన్మించాము అంటే ఖచ్చితంగా శ్రమలను అనుభవించడానికే పుట్టాము అని తెలుసుకోవాలి. అందుకనే యేసయ్య కూడా అంటాడు, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంటే సిలువను ఎత్తుకొని అంటే ఒక చెక్క సిలువు లేక ఒక వెండి బంగారంతో చేసిన ఒక సిలువ చేయించుకుని దాన్ని భుజాన్ని వేసుకుని ఈడుస్తూ నడవడం కాదు. సిలువను ఎత్తుకొని నడవడం అంటే మనము శ్రమలను సహించడం, భరించడం అని తెలుసుకోవాలి. అంటే ఈ రోజున దేవుని నమ్మని బిడ్డలకు వారి వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, శ్రమలు మాత్రమే భరించవలసి ఉంటుంది. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు వ్యక్తిగతంగా వారికి వచ్చే శ్రమలు భరించాలి. అదే సమయమందు దేవుణ్ణి నమ్మినందుకు వారి జీవితాలలో ఎదురవుతున్నటువంటి అవమానాలు, నిందలు, శ్రమలు, వాటిని కూడా మనము భరించి దేవుని రాజ్యానికి చేరేవారిగా మనం ఉండాలి. అంటే అందుకనే పౌలు అంటాడు, మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము చేరాలి అంటాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రమ ఎందుకు దేవుడు తన నమ్మిన బిడ్డలలో అనుమతిస్తాడు అంటే వారిని నాశనము చేయడానికి కాదు, కానీ శుద్ధ సువర్ణము వలె వారిని మార్చడానికి అని యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది. అంటే యోబు అంటాడు, నేను శోధింపబడిన మీదట శుద్ధ సువర్ణము వలె కనపడతాను అంటాడు. అంటే ఈ రోజున ఒక వ్యక్తి ధరించేటటువంటి బంగారపు వస్తువు కొన్ని రోజులు వాడిన అనంతరం అది మస్టు పట్టి కాంతిని కోల్పోయి అది పాడైపోయే పరిస్థితిలో ఉండగా అది మనం కంసాల వాని చేతికి అప్పగించినప్పుడు ఎప్పుడైతే దానిని అగ్నిలో కాల్చి ద్రావంలో కడుగుతాడో అది మస్టంతా కూడా పూర్తిగా తొలగిపోయి అది కోల్పోయినటువంటి పాత రూపం దానికి అనుగ్రహించబడి ఎంతో కాంతివంతంగా అలాగే ఆకర్షణీయంగా అందముగా అది మరల పాత రూపును పొందుకుంటారు. ఈ రోజున మనం ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు ఆయన స్వరూపంలో ఆయన మహిమ కలిగిన వారిగా చేశాడు. ఈ సృష్టి మీద రాజులుగా బ్రతకండి అని సృష్టి మీద అధికారం ఇచ్చాడు. అలాగే దేవాది దేవునితో అన్యోన్యమైన సహవాసంలో బ్రతికే ధన్యతనిచ్చాడు. అయితే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో వారు కూడా దైవత్వాన్ని ఏం చేశారు అంటే మలినపరుచుకున్నట్లుగా వారు పాపములో పడిపోయి ఆ మొదటి రూపాన్ని కోల్పోయారు. కానీ ఎవరైతే యేసు ప్రభువుల వారిని నమ్మారో దేవుడు వారి జీవితంలో అనుభవించేటటువంటి అంటే దేవుడు వారి జీవితంలో అనుమతించినటువంటి శ్రమలు వారికి విధేయత నేర్పిస్తాయి. వారు తమను తాము తగ్గించుకోవడాన్ని నేర్పిస్తాయి. అలాగే ఓర్పును, సహనాన్ని వారిలో అభివృద్ధి చేసి వారిలో ఎలాంటి గొప్ప లక్షణం, దైవ లక్షణాలు ఉన్నాయో వాటిని లోకానికి దేవుడు చూపించేలా మనల్ని అగ్ని పరీక్ష గుండా నడిపిస్తాడు. ఈ రోజున మనం ఎవరైనా కష్టాలు అనుభవిస్తే, బాధలు అనుభవిస్తే ఎవరిని ఆదర్శంగా వారికి చూపుతాము అంటే యోబు గారి వైపు చూపిస్తాం. అలాగే లోకానికి దేవుడు మనల్ని చూపించాలి అనుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా శ్రమలను అనుభవించి మనలో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క స్వభావాన్ని, గుణ లక్షణాలను బయటికి తీసి ఇదిగో నా బిడ్డలు వలె మీరు జీవించండి అని చెప్పి మనల్ని ఆదర్శవంతులుగా లోకానికి చూపించడం కోసమే ఆయన శ్రమలను అనుమతిస్తాడు. ఇక మనం
చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ యొక్క ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు దేవుడు అన్నాడు, మీరు మన్నే గనక తిరిగి మన్నైపోతారు అని ఆయన సెలవిచ్చాడు. అంటే మన దేహము మంటిలోండి తీయబడింది, చివరికి మంటిలోనికి అది చేరాలి. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, అది మరలా దేవుని యొద్దకు చేరాలి. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని దగ్గరకు వెళ్ళినటువంటి ఆత్మ తీర్పులో నిలబడినప్పుడు మనం దేవుని లెక్కలకు సరిపడినట్లుగా జీవిస్తే మాత్రమే దేవునితో పాటు నివసించడానికి ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఒకవేళ మనకి నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతికేసి మన జీవితాన్ని ముగించుకుంటే గనక మనం ఖచ్చితంగా దేవుని లెక్కలకు సరిపోకపోతే ఆయన రాజ్యంలోనికి వెళ్తాము అని అనుకోవడం అది పొరపాటైనటువంటి విషయం అవుద్ది. మనం భూమి మీద బ్రతికి ఉండగానే ఈ మట్టి దేహంలో గనక మహిమ కలిగిన దేవుని ఆత్మను కలిగిన వారిగా జీవించి ఆ ఆత్మ మనల్ని నడిపించినట్లుగా దేవుని సత్యవాక్య ప్రకారము మనము జీవించి మన జీవితాన్ని మనం ముగించుకోగలిగితే ఏదో ఒక రోజున యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు ముందుగా క్రీస్తునందు మృతులైన వారు లేచి దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉండేటటువంటి వారు వెంటనే రూపాంతరము చెంది ఆయన యొద్దకు ఎత్తబడతారు. అంటే మనం మంటికి మన్నుగా కాకుండా మనం మంటి దేహంలో మహిమ కలిగిన ఆత్మను కలిగిన వారిగా ఉంటే యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ మంటిలో మన్నుగా కలిసిన మనము కూడా మహిమ కలిగినటువంటి దేహముగా తిరిగి లేపబడి ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. కనుక దేవుని ఆత్మను కలిగి ఆయన ఆత్మ ప్రకారము మనం నడుచుకోవడానికి సిద్ధపడాలి. మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ యెహోషువ యెరికో పట్టణాన్ని జయించిన అనంతరం హాయి పట్టణం మీదకు యుద్ధానికి వెళ్ళే ముందు అందులో కొంచెం మంది యుద్ధ వీరులు అన్నారు, ఈ హాయి పట్టణం చాలా చిన్నది గనక ఇదిగో మేము వెళ్ళి జయిస్తాము అని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. అయితే ఘోరమైనటువంటి అపచయం కలిగేసరికి యెహోషువ బట్టలు చింపుకొని బూడిద నెత్తి మీద వేసుకొని, అయ్యో ప్రభువా, ఈ ఓటమి మా జీవితాలలో ఎందుకు కలిగింది అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ రోజున చాలామంది జీవితాలలో ఓటమి ఎందుకు కలుగుతూ ఉంది అంటే దేవుడు వారికి తోడు లేకపోవడమే కారణం. ఎందుకు దేవుడు వారికి తోడుగా లేడు అంటే వారు దేవుణ్ణి హత్తుకొని దేవుని మాటల ప్రకారం జీవించవలసిన వారు దేవుడు అసహించుకునే పాపాన్ని ప్రేమించి పాపాన్ని హత్తుకొని ఆ పాపంలో జీవించిన కారణం చేత ఆ అపవిత్రమైన వారి హృదయాలలో దేవుడు నివసించలేడు గనక వారిని వదిలిపెట్టిన కారణము చేతే వారి జీవితాలలో ఓటమిని చవి చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ యెహోషువ ప్రార్థన విని, ఇదిగో నేను ముట్టుకోవద్దన్న శపితగ్రస్తమైనటువంటిది యెరికో పట్టణంలో మీరు ముట్టుకొని దాన్ని దాచుకున్నారు కనుక నేను మీతో పాటు యుద్ధానికి రాలేదు, అందుకనే మీకు అపజయం కలిగిందని చెప్పిన వెంటనే యెహోషువ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏదైతే శాపగ్రస్తమైనదని దేవుడు చెప్పాడో దాన్ని గుర్తించి దాన్ని వదిలిపెట్టి తీసివేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే వారికి హాయి పట్టణం మీద గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడు. కనుక మన జీవితాలలో కూడా అలాంటి గొప్ప విజయాన్ని మనం చూడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే దేవుడు అసహించుకునే పాపం
మనలో ఉండకుండా, మనల్ని ఏలుబడి చేయకుండా, ప్రతి విధమైన చెడుతనాన్ని, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి మనము పరిశుద్ధంగా జీవించగలిగితే మన దేహంలోనికి దేవుని ఆత్మ వచ్చి నివసిస్తాడు. మనం అప్పుడు దేవుని జ్ఞానము కలిగి, దేవుని బలము కలిగి ఏదైనా కూడా వివేకంగా చక్కగా మనం చేసుకుని వెళ్ళగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన, నీ బిడ్డలు కన్నీటి గుండా నాయన దుఃఖపూరితమైనటువంటి అనుభవాల గుండా వెళ్తూ ఉంటే, అది నాయన ఇహలోకంలో ఉన్న అనారోగ్యాలైనా, ఆర్థిక సమస్యలైనా, లేక ఏ సమస్య అయినా కానీ, ఒకవేళ వారు చేసిన పాపం బట్టి వారు దుఃఖిస్తూ ఉన్నా, నీవు కనికరపడి నిశ్చయముగా వారిని క్షమించండి. ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి మీరు విడిపించండి. అలాగే నాయన, వారు తమను తాము తగ్గించుకుని మా దేవుడే మమ్మల్ని హెచ్చించాలి అని ఎవరైతే వినయంతో, విధేయతతో బ్రతుకుతూ ఉన్నారో, నిశ్చయముగా నీవు వారిని దృష్టించి నీ బలిష్టమైన హస్తము ద్వారా వారిని మీరు హెచ్చించి ఘనమైనటువంటి స్థితిలో మీరు ఉంచండి. అలాగే నీవు శ్రమలను సహితం సిరులుగా మార్చగలిగిన దేవుడవు నాయన. యోబు శ్రమలలో నీ వైపు చూసినప్పుడు నాయన నీవు గొప్ప మేలు చేశావు నాయన. అలాగే శుద్ధ సువర్ణము వలె నీవు మార్చడానికి సమర్థుడవు గనక నాయన, ఎవరైతే శ్రమల గుండా నాయన వెళ్తూ ఉన్నారు వారికి నీవు తోడయ్యుండి ఆ శ్రమల గుండా ప్రతి విధమైన మస్టును, గరుకుతనాన్ని, నీకు అసహించుకునే ప్రతి వాటిని తొలగించి క్రీస్తు యేసు స్వారూప్యం నీ బిడ్డలకు మీరు దాయిచేయండి. అలాగే మంటికి మన్నుగా మారడానికి వీల్లేదు, కానీ మంటికి మన్నుగా మారిన వారిని సహితం ఖచ్చితంగా నీ ఆత్మ వారిలో నివసించింది కనుక ఒక దినాన్న తిరిగి నీవు ఆ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు వారు ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయండి. అదే సమయమందు నాయన, ఎవరైతే ఓటమి గుండా, నష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారు యెహోషువ వలె నీ వైపు చూసినప్పుడు నిశ్చయముగా వారు నాయన గొప్ప కార్యాలను పొందుకొని గొప్ప విజయాలను చూడడానికి, లాభము గుండా వారు ప్రయాణం చేయడానికి నీవే సహాయము చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.